నందిని, ఎందుకు ఇలా జరుగుతోంది? తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమో. చచ్చా, ఏం మాటలివి? నువ్వు తప్పకుండా తల్లిపోతావు. ముద్దుల పాపాయిని ఎత్తుకుని ముచ్చటగా గోరుముద్దలు తినిపిస్తావు. అమ్మా నందు, నందు జ్యూస్ తీసుకో తల్లి. వద్దత్తయ్య, తాగాలని లేదు. అలా చెప్తే ఎలా నందిని? తీసుకో. మీరింక ఫ్యాక్టరీకి వెళ్ళండి బాబు. పనిలో పడితే మీకు కొంచెం బాధ తగ్గుతుంది. జాగ్రత్త నందిని. తాగు తల్లి. బాధపడుతూ కూర్చోటం కాదు, ఇలా ఎందుకు జరుగుతుందో అని కాస్త ఆలోచించావా? నా అనుమానం, ఎక్కడ నీకు పిల్లలు పుడితే తన మీద తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందోనని నీ ఆడబడుచైనా నీకు అబార్షన్ చేయించుండాలి. లేదా చెల్లెల పిల్లల మీద ప్రేమ ఎక్కువయ్యి నీ ఆయనైనా చేయించుండాలి. చచ్చా, వాళ్ళెందుకు చేయిస్తారు? ఎందుకంటే వాళ్ళందరిలాంటి అన్నా చెల్లెలు కాదు కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడుకో. దిక్కుముక్కు లేని నేను ఈ ఇంటికి కోడలవ్వడానికి కారణం లక్ష్మి. చెల్లెలు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా నా మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి రాణిని చేశారు ఆయన. అలాంటి వాళ్లను అనుమానించడం పాపం. ఓసి పిచ్చి మొహవా, దిక్కు మొక్కు లేని దాన్ని ఇంటి కోడల్ని చేస్తే ఏం చేసినా పడి ఉంటదని వాళ్ళ ప్లానే. నోర్ముయ్, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ మనసు కుళ్ళిపోతున్నట్టుంది. అందుకే మంచి వాళ్ళ గురించి కూడా చెడ్డగా ఆలోచిస్తున్నాం. ఏమోనమ్మా, కీడించి మేలించమన్నారు కదా అని తోచింది చెప్పాను. అయినా నాకెందుకులేమ్మా,